స్మైల్ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఈ ప్రోగ్రాం వచ్చేసి 2022లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాం ఇప్పుడు న్యూస్లో ఉంది. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ టు ప్రొవైడ్ రీహాబిలిటేషన్ టు బెగ్గర్స్ అండ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. వీళ్ళకి రీహాబిలిటేషన్తో పాటు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ కూడా నేర్పించాలి అని చెప్పేసి భాగంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. 2011 సెన్సస్ ప్రకారంగా భారతదేశంలో 3.71 లక్షల బెగ్గర్స్ ఉన్నారని గుర్తించారు. ఈ ప్రోగ్రాము ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019కి అలైన్డ్‌గా కూడా పనిచేస్తూ ఉంటుంది. 2024 డేటా ప్రకారంగా టోటల్‌గా 9,958 మార్జినలైజ్డ్ బెగ్గర్స్ అండ్ ట్రాన్స్జెండర్స్‌ని గుర్తించారు ఇన్ 81 సిటీస్. దీంట్లో సుమారుగా 10% 970 మెంబర్స్‌కి రీహాబిలిటేషన్ అనేది కల్పించారు. 2025 టార్గెట్ ఏంటంటే 8,000 ట్రాన్స్జెండర్స్ అండ్ బెగ్గర్స్‌కి రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ కల్పించాలి. ఈ ప్రోగ్రాం కోసము కేంద్ర ప్రభుత్వము 100 కోట్ల బడ్జెట్‌ని అలొకేట్ చేసింది. దీంట్లో ఇప్పటివరకే 14 కోట్ల రూపాయల్ని ఖర్చు చేయడం జరిగింది. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.